ఈరోజు మనం క్యాన్సర్ అనే వ్యాధి చాలా డేంజరస్ వ్యాధి. సో అది రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో దాని గురించి చెప్తానండి. సో జనరల్గా క్యాన్సర్ అనేది డిఫరెంట్ పార్ట్స్లో, బాడీలో డిఫరెంట్ పార్ట్స్లో వస్తుంటుంది. చాలా సివియర్. కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఉండదు. కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఉంటుంది. సో జనరల్గా అసలు క్యాన్సరే రాకుండా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనకు క్యాన్సర్ రాదండి. అది ఏందో చూద్దాం. సో ఇక్కడ మనం ఇచ్చే వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే. సో జనరల్గా రక్తంలో విటమిన్ డి అనే డి విటమిన్ కానీ ఎక్కువ ఉంటే క్యాన్సర్ వచ్చే కాజ్ చాలా తగ్గుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ సో మనిషిలో లేకపోతే మనిషి రక్తంలో విటమిన్ డి కెపాసిటీ అంటే విటమిన్ డి ఎక్కువగానే ఉంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే విటమిన్ డి తక్కువ ఉంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. విటమిన్ డి ఎక్కువ ఉంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి. అలాగే విటమిన్ డి తక్కువ ఉందనుకోండి మనుషుల్లో, సో జనరల్గా మేజర్గా పేగు క్యాన్సర్ అని, అంటే కడుపు లోపల మనకు సివియర్ క్యాన్సర్, దాన్నే పేగు క్యాన్సర్ అంటుంటాం. సో అది వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే పేగు క్యాన్సరే కాకుండా రొమ్ము క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సరు, బ్లాడర్ క్యాన్సరు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కాలిఫోర్నియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ సెడ్రిక్ గార్లాండ్ అనే ఆయన క్యాన్సర్ పైన చేస్తున్న రీసెర్చ్ బేస్ చేసుకుని మనకు తెలుస్తుందండి. అలాగే విటమిన్ డి ఎక్కువ కొరత ఉందనుకోండి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి అది వ్యాధి రావడానికి కారణమవుద్ది. అలాగే మనము దాని తగ్గట్టు మంచి ఫుడ్ తీసుకొని మనం విటమిన్ డిని మనం శరీరంలో పెంచుకున్నాం అనుకోండి, క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గద్ది. సో ఈ విధంగా జనరల్గా విటమిన్ డి ఉండే ఫుడ్ ఏందో అది చూద్దామండి. సో జనరల్గా విటమిన్ డి ఉండే ఫుడ్స్ ఫిష్, అలాగే మీట్ అంటే మాంసము, ఫిష్, మిల్క్, బటర్. అంటే బటర్ కానీ మిల్క్ కానీ, మిల్క్తో సంబంధించి ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, చీజ్ కానివ్వండి, ఇక్కడ చూడండి చీజ్ కానివ్వండి, హోల్ గ్రెయిన్స్ కానివ్వండి, సీరియల్ కానివ్వండి. అలాగే సీరియల్ అంటే ఒక టైప్ ఆఫ్ గ్రెయిన్స్, మొలక తినుము విత్తనాలు అనుకోవచ్చు. అలాగే డిఫరెంట్ గ్రెయిన్స్, విటమిన్ బేస్డ్ గ్రెయిన్స్. అలాగే సన్లైట్ ఉందనుకోండి, ఇవన్నీ విటమిన్ డి సంబంధించిన ఫుడ్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో సో విటమిన్ డి సంబంధించిన ఫుడ్స్ ఏంటంటే, సో ఫిష్, అలాగే మాంసం, మిల్క్ బేస్ సంబంధించి బటర్ కానీ, చీజ్ కానీ, సో హోల్ గ్రెయిన్స్ కానివ్వండి, సీరియల్ కానివ్వండి. ఇవన్నీ అంటే సో ఒక టైప్ ఆఫ్ సోయాబీన్స్ని మనం హోల్ గ్రెయిన్స్గా తీసుకోవచ్చు. సీరియల్ అంటే మొలకెత్తిన విత్తనాలు ఉంటాయి కొన్ని, సో కొన్ని విత్తనాలని మనం తీసుకోవచ్చు. దాంట్లో విటమిన్ డి ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే ఫిష్లో, మిల్క్లో, బటర్ మిల్క్లో, చీజ్లో, కర్డ్లో ఇవన్నీ విటమిన్ డి ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే, అలాగే ఉదయం పూట సన్లైట్లో కూడా విటమిన్ డి ఉంటుంది. సో ఇవన్నీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవి తీసుకోవడం వల్ల విటమిన్ డి ఎక్కువ మోతాదులో మన శరీరంలో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ట్విట్టర్, ఫేస్బుక్, ఈమెయిల్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.